ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ నెలలోనే నిధులు విడుదల చేస్తున్నందున ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది చదువుకుంటూ ఉంటే పిల్లలు అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా జూన్ 12 లేదా 14వ తేదీన తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల తల్లుల ఖాతాలో ఈ మేరకు 15,000 రూపాయల చొప్పున నిధులు జమ చేస్తామని అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తూ ఉందండి. ఈ నెలలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇటు గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ అలాగే పాఠశాల విద్యాశాఖ వద్ద ఉన్న చదువుకునే పిల్లల డేటాతో అనుసంధానం చేసి ఈ మేరకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతుంది. అంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా 1 నుంచి 12వ తరగతి వరకు వారి వివరాలన్నీ విద్యాశాఖ వద్ద ఉంటాయి. ఇక గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఇటీవల హౌస్ హోల్డ్ సర్వే అనేది చేసింది. అంటే ఏ గ్రామంలో ఏ నివాసంలో ఎవరు నివసిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబంలో అనే వివరాలను సేకరించి హౌస్ హోల్డ్ సర్వే అనేది చేశారు. ఈ సర్వేలో నమోదు చేసుకున్న వారు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, పింఛన్లకైనా లేదా రేషన్ కార్డులకైనా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. ఒకవేళ హౌస్ హోల్డ్ లో మీ పేరు నమోదు కాకుంటే మీకు ఏ ప్రభుత్వ పథకము రాదు. కాబట్టి మీరైతే హౌస్ హోల్డ్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తల్లికి వందనం పథకంలో ఎటువంటి లోపాలు లేకుండా అమలు చేయడం కోసం విద్యాశాఖ, ఆర్థిక శాఖ అలాగే గ్రామ వార్డు సచివాలయాల శాఖలు సంయుక్తంగా ఈ యొక్క పిల్లల జాబితాను తయారు చేస్తూ ఉన్నాయండి. ఈ నేపథ్యంలో విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఈ తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఎవరికైనా సరే తల్లికి వందనం పథకం ద్వారా ఈ 15,000 రూపాయలు రావాలి అంటే 3 పనులు తప్పకుండా పూర్తి చేయాలని ఈ మేరకు అధికారులు అయితే చెప్తున్నారండి. అది ఏంటంటే ప్రప్రథమంగా సచివాలయ అధికారులు ఇటీవల చేసిన హౌస్ హోల్డ్ సర్వేలో మీ కుటుంబంలో మీ పిల్లలు ఉన్నారా లేదా అనేది సరిచూసుకోవాలి. మీ పిల్లలు హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేసుకుని ఉంటే మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి సరిచూసుకుని హౌస్ హోల్డ్ లో పేరుంటే పర్వాలేదు, లేనట్లయితే మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులకు తెలియజేస్తే వారు వచ్చి మీ సర్వేలో మీ పిల్లలను అయితే చేరుస్తారు. ఇక రెండవది, మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉంటే మీరు తప్పనిసరిగా రేషన్ షాప్కి వెళ్ళి మీ పిల్లలతో ఈకేవైసీ అనేది చేయించాలి. ఈ విధంగా ఈకేవైసీ చేయించినట్లయితే మీ పిల్లల వివరాలు అటు రేషన్ కార్డులోనూ, ఇటు హౌస్ హోల్డ్ లోనూ, ఇటు పాఠశాల విద్యాశాఖలోనూ భద్రంగా ఉంటాయి. ఇక మూడవది, ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ఉన్నారో వారి బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో మీ బ్యాంకుకి వెళ్ళి ఒకసారి సరిచూసుకోండి. అధికారులు సరిగా చూసి చూడక ఆ లింక్ అయిందిలే అని చెప్పి పంపిస్తుంటారు. చాలా వరకు ఈ లింక్ కాకపోయినా అధికారులు పని ఒత్తిడితో అలా చెప్పి పంపిస్తుంటారు. మీకు ఈ నెలలోనే తల్లికి వందనం పథకం అతి కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే అమలు చేస్తున్న నేపథ్యంలో మీరు మీ బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో మీ బ్యాంక్ అధికారులను అడిగి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోండి. ఈ విధంగా హౌస్ హోల్డ్ లో పిల్లల పేర్లు నమోదు చేసుకోవాలి, పిల్లల చేత ఈకేవైసీ చేయించాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ లింక్ చేసుకుని ఉండినట్లయితే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అలాగే పాఠశాల విద్యాశాఖ వ్యవస్థ అలాగే ఆర్థిక శాఖ ద్వారా 3 డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని మీ పిల్లలను ధృవీకరించుకొని ఈ నెలలోనే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ అందరికీ 15,000 రూపాయల చొప్పున అయితే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమైంది. కాబట్టి తల్లిదండ్రులైన వారు ఈ 3 విషయాల్లో జాగ్రత్త తీసుకుని మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ అకౌంట్ లో తల్లికి వందనం పథకం నిధులు అయితే క్రెడిట్ అవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ నెలలోనే నిధులు విడుదల చేస్తున్నందున ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.